అడవి దొంగగా గుర్తించబడ్డ ఈ ముద్దాయి నోరు లేని జంతువుల ప్రాణాలు తీస్తూ ఆ దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించిన పార్వతీపురం ఫారెస్ట్ ఆఫీసర్ రాజేంద్ర తనకు అడ్డుగా ఉన్నాడని గ్రహించి అతన్ని ఘోరంగా హత్య చేశాడని కోర్టు వారు నమ్ముతున్నారు. నాగరికుల మధ్య సంచరిస్తూ ఎన్నో దారుణాలు చేసిన ఈ ముద్దాయి మాటలు రానంత మాత్రాన క్షమార్హుడు కాడు. చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. కనుక ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఈ ముద్దాయి ఉరిశిక్ష విధించడమైనది. అడవి దొంగ ఏరా 2 రోజులుగా అడవంతా గాలించా. ఎక్కడరా అడవి దొంగ? ఓ పని చేద్దాంరా. అడవి దొంగ ఈ అడవి నుంచి మరో అడవికి పారిపోయాడని గిరిజనులే చెప్పారని ఎస్ఐ గారికి చెప్పారు. బాగుంది. మరి నిన్నెందుకు రాలేదురా ఈ ఐడియా? ఈ ఆడొచ్చింది కదా. అడవి దొంగ అడవి నుంచి పారిపోయాడు. అవును సార్, అడవిలో అంగుళంగుళం ఎత్తుకాం సార్. కనిపించిన ప్రతి గిరిజనుడిని ప్రశ్నించాం సార్. అవును సార్, బహుశా దండకారణ్యంలోకి పారిపోయి ఉంటాడు అని అన్నారు సార్. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం సార్. అలా అని స్టేట్మెంట్ తయారు చేయండి. తాత్కాలికంగా ఫైల్ క్లోజ్ చేద్దాం. అడవి దొంగ తప్పించుకున్నాడు. వీల్లేదు. చెట్టు చెట్టుకి, పుట్ట పుట్టకి, గుట్ట గుట్టకి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అడివంతా గాలించైనా సరే వాడిని పట్టిస్తాను, ఉరి కంబం ఎక్కిస్తాను. పరమేశ్వర, సర్వంతర్యామివైన నీ ఢమరక శబ్దంలోంచి అక్షరాలు ఈ ప్రపంచంలోకి వచ్చాయంటారు. అదే వాస్తవమైతే లోక జ్ఞానం తెలియకుండానే చెట్టంత పెరిగిన నా బిడ్డను నీకే దాసుని చేస్తున్నాను. ఈ రోజు నుంచి వీడి పేరు కాళిదాసు. సరస్వతి కటాక్షంతో వివేకవంతుడై మహాకవిగా మారిన కాళిదాసు చందాన ఈ కాళిదాసుని అపరిమిత మేధావిని చెయ్యి. అమ్మగారు, పట్టుదలతో పచ్చులకు కూడా మాటలు నేర్పించొచ్చని విన్నానే గాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానమ్మా. అసలు మీరు కాళిదాసు బాబుని తీర్చిదిద్దిని తీరు చూస్తుంటే ఆడజాతి మొత్తం మిమ్మల్ని చూసి పొంగిపోవాలా, గర్వపడాలా? లేదు సూర్యుడు, నా పంతం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే మొదలవుతోంది. ఏ అప్పలనాయుడు నా కొడుకు చేత మాట్లాడించలేనని, ప్రయోజకుడిని చేయలేనని పందెం కట్టాడో వాడికి నా కొడుకు కాళీ సమాధానం చెప్పాలి. కాళీ, నీ తల్లిని అవమానించి అవహేళన చేసిన నీచుడికి నేను సంధించి వదలబోతున్న ఆగ్నేయాస్త్రం ఎంత వాడిగా వేడిగా ఉంటుందో రుచి చూపించిరా. అర్థమైందమ్మా. నేను నీకు ఇవ్వవలసిన గురుదక్షిణ ఏమిటో నాకు అర్థమైంది. ఆనాటి కాళిదాసు కలంతోనే లోకానికి సమాధానం చెప్పాడు. ఈ కాళిదాసు కలంతో ఖడ్గంతో కూడా సమాధానం చెప్పగలడని వాళ్ళని హెచ్చరించి వస్తాను. అవును బావు, ఇవాళ నా కొడుకు కళ్ళారా చూసినాడంట. అయ్యా, వసుంధరాదేవి తన కుమారుణ్ణి తమ మీద ప్రయోగించాలని జ్ఞానం నేర్చుకుందేమో అని చెప్పేసి. భాష నేర్చుకోవడం అంటే ఆడకోవడం అనుకున్నావా? భాష నేర్చుకోవాలంటే ఏం కావాలండి? అక్షరాలు వస్తే భాష దేవస్తుంది. అక్షరాలు వచ్చేస్తే ఏది? తెలుగులో అక్షరాలు ఎన్నో నువ్వు చెప్పు. తెలుగులో అక్షరాలా? తెలుగులో అక్షరాలు ఎన్ని అని నన్ను ప్రశ్నిస్తున్నారా? శ్రీవారికి ఇటువంటి శంక వచ్చింది ఏమిటా అని నేను చింతిస్తున్నానండి. ఏమండు, యాక్షన్ తర్వాత ముందు అక్షరాలు చెప్పు. అక్షరం ఉందండి. బండ్రన్ బండ్ర. ఇంకా ఏవో కొన్ని ఉండాలి కదరా కొండలనాయుడు? అవును ఫాదర్, ఉండాలనుకుంటాను. అయ్యా,
అసలు అక్షరాలేదో ఊరికి తెలవదా? నువ్వు ఉండు, మెట్రిక్ చదివాడు నా కొడుకు చేత చెప్పిస్తాను. ఏ చెప్పరా? మూర్ఖులారా, తెలుగునకు వర్ణములు 36, ఆంధ్రములకు అక్షరములు 55. ఎవరు నువ్వు? నాను వారికి దూరమై నాను భేదము మరచిన నానాజన నాయకుణ్ణి, మీరు ముద్దుగా పిలుచుకునే అడవి దొంగని. స్పీకింగ్ తెలుగు ఈజ్ వెరీ వెరీ ఈజీ. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అది అలాగడుగు. శృణ్వంతు మే మహీపాల ఏనౌత క్షమితం మయా అపరాధ శతం క్షమ్యం మాతరస్యైవ యాచనే దత్తం మయా యాచితంచ తాని పూర్ణాని పార్థివా అధునా వధయిష్యామి పశ్యతాం ఓ మహీక్షతాం. దొరికిపోయాడు. అది వాడు అసలు భాష, అడవి భాష. ఇది అడవి భాష కాదురా దత్తమ్మ, దేవ భాష, సంస్కృతం. ఇంతటితో నీ 100 తప్పులు పూర్తయ్యాయి. నీ ఆయువు మూడిందని శ్రీకృష్ణుడు శిశుపాలుడితో చెప్పిన ఆఖరి మాట ఈ కాళిదాసు మీతో చెబుతున్న మొదటి మాట. తెలుగు గడ్డ మీద పుట్టినందుకు తెలుగు భాష నేర్చుకున్నాను. భరతమాత ముద్దు బిడ్డగా పుట్టినందుకు సంస్కృత భాష నేర్చుకున్నాను. నువ్వింకా తెల్లవాడు నేర్పిపోయిన బానిస భాషనే మెచ్చుకుంటున్నావురా బానిస. వీడు నిజంగానే జ్ఞానైపోయినట్టున్నాడు. అదేమీ కాదురా, వీడమ్మ వీడికి 4 మాటలేవో నేర్పి మన మీదకి ప్రయోగించినట్టు. కాళీ, ఆ రుద్రయ్య చేతి గోళ్లలోని విషం నీ అంతు చూస్తుంది.